రెండు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మ గారి ఆధ్వర్యంలో మన మచిలీపట్నం పట్టణ మరియు నియోజకవర్గ స్థాయిలో రాధారంగ మిత్ర మండలి మహిళా కమిటీలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆ కమిటీలో ఉన్న ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలకి ఈ కమిటీలో ప్రాధాన్యతనిస్తూ ఈ నియామక పత్రాలని అందజేయడానికి మమ్మల్ని రమ్మని 2 రోజుల నుంచి బాబాయ్ గొడవ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా 2-3 ప్రోగ్రాంలు అయినా మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది, రాలేకపోయాం. ముందుగా ఈ కార్యక్రమానికి లేట్గా వచ్చినందుకు పాత్రికేయ సోదరులకి, అలాగే ఇక్కడ ఉన్న మహిళా సోదరీమణులకు, అలాగే రాధారంగ మిత్రమ సభ్యులకు లేటుగా వచ్చినందుకు దయచేసి క్షమించవలసిన కోరుతున్నాం. ఈరోజు ఈ కమిటీలు ఏర్పాటు చేసి ఏదో రాధా గారు, రంగ గారు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, ఆ సామాజిక వర్గం ఉండాలనే కాకుండా అన్ని సామాజిక వర్గాలని సమతుల్యంగా ఈ కమిటీలో కొనసాగిస్తూ ఆయన ఏ కార్యక్రమం చేసినా మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము చూస్తూ ఉంటాము. తెలంగాణ కూడా మొన్న కూడా అమెరికాలో వెళ్ళినప్పుడు అక్కడ కూడా రంగా గారి కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆయన అన్ని వర్గాలని ప్రాధాన్యతనిస్తూ ఇక్కడ ఈ కమిటీలని ఏర్పాటు చేయటం, అలాగే మన కమిటీలో ఒక పదవి తీసుకున్నామంటే దానికి మంచి పేరు వచ్చే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. అలాగే కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా రాధారంగ గారి ఆశయాల్ని ఈ కమిటీలోని సభ్యులందరూ ముందు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఈ తరఫున ఈ బందరు మచిలీపట్నం నియోజకవర్గం అలాగే మచిలీపట్నం పట్టణంలో కూడా రాధారంగ మిత్ర మండలిని బలోపేతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను. అలాగే మా బాబాయ్ బుల్లెట్ ధర్మ గారు ఇప్పుడు మనిషి కాదు, రంగ గారి టైం నుంచి, అలాగే మా నాన్నగారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఆ ఎన్నికలు అయ్యే వరకు కూడా అక్కడే ఉండి ఆయన విజయం సాధించే వరకు, అలాగే గతంలో రంగా గారు తీసిన చైతన్య రత్నం సినిమాలో కూడా ఆయన బుల్లెట్ మీద రంగా గారిని ఎక్కించుకుని ఆయన ఆ రోజు రంగా గారు అత్యంత సన్నిహితులుగా ఉంటూ ఆ సినిమా షూటింగ్ అయ్యే వరకు కూడా రంగా గారిని వదిలిపెట్టకుండా ఆయన ఆ రోజు కార్యక్రమం కొనసాగించడం జరిగింది. ఏదేమైనా దురదృష్టం అటువంటి నాయకుని మనం కోల్పోవటం. మరి రాధారంగ మిత్ర మండలి నూతన కమిటీలో ఉన్న సభ్యులందరూ రంగా గారి, రాధా గారి ఆశయాలను ముందు తీసుకెళ్తూ ఈ కమిటీకి మంచి పూర్వవైభవం తీసుకురావాలని కోరుచు మీ అందరికీ మరొకసారి